Okay, we'll go there. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ దసరా. నేనైతే ఈరోజు గుడికి వెళ్తున్నాను, అందుకే రెడీ అవుతున్నాను. ఆల్రెడీ మీకు టైటిల్లోనే తెలిసిపోయి ఉంటుంది ఈరోజు ఏమి స్పెషల్ అని. అలోవెరా జెల్ బొట్టు పెట్టుకొని జడ వేసుకున్నాను. అందరూ దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఈసారి దసరాని చాలా బాగా సెలబ్రేట్ చేశాను. అమ్మవారిని కూర్చోబెట్టి డైలీ ఒక నైవేద్యం చేస్తూ ప్రశాంతంగా పూజ చేసుకుంటూ నేనైతే ఈసారి చాలా బాగా చేసుకున్నాను. నా అవుట్ఫిట్ అయితే ఇది. ఈ డ్రెస్ అయితే నేను ఇండియాలో తీసుకున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అని కూడా చెప్పొచ్చు. గుడికి వెళ్తున్నామని తెలిసినాక వాళ్ళు ఇంకా ఫ్రూట్స్ ఇచ్చారు దేవుడి దగ్గర పెట్టమని. బయట మాత్రం క్లైమేట్ సూపర్గా ఉంది చూడండి. ఇప్పుడైతే ఇంకా గుడికి స్టార్ట్ అవుతున్నాము. గుడికి ఎందుకంటే ఈరోజు రావణ దహనం ఉంది అక్కడ. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూడబోతున్నాను రావణ దహనం. చూడాలి ఎలా జరుపుకుంటారో. చూడండి అక్కడ సన్సెట్ అవుతుంది కొండల వెనకాల. సో ఆకాశం మొత్తం ఆరెంజ్ కలర్లో ఉండి చాలా బాగుంది. ఇప్పుడైతే గుడి దగ్గరికి రీచ్ అయినాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కార్లు క్యూలు కట్టేశాయి. కార్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే దొరకలేదు. సో చాలా సేపు తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది ఎట్ లాస్ట్ మనకి. ఇక్కడ చూస్తే మాత్రం అడుగు పెడుతుంటే ఒక్కొక్క హోల్ కనిపిస్తుంది భూమిలో. చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క హోల్. దానిలో ఏమున్నాయో కూడా తెలీదు. జనాలు మాత్రం చాలా మందే ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటేనే కదా ఇక్కడ ఈ ప్లేస్లో జనాలు మనకి ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారని. బట్ ఇక్కడ చూస్తే మాత్రం అలా మాత్రం అనిపించట్లేదు. ఏందిరా మన ఇండియా ఫుడ్ స్మెల్ అంత కొడుతుంది ఇంతవరకు అనుకున్నాము. లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఫుడ్ ట్రక్స్ పెట్టుకున్నారు అందరూ. ఇంతమంది జనాలు ఈ ఫుడ్ స్మెల్ అన్నీ చూస్తుంటే ఇండియాలో ఉన్నంత ఫీలింగే వస్తుంది నాకైతే. అమ్మో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అక్కడ ఏందబ్బా అందరు క్యూలో నిలబడి చూస్తున్నారు అనుకొని పోయి చూశాను. అవతల సైడ్ పెద్దగా రావణుని విగ్రహం పెట్టారు. చెప్పాను కదా రావణ దహనం అని. సో అదే అన్నమాట విగ్రహము. జనాలు మాత్రం మనకు కొంచెం కూడా స్పేస్ ఇవ్వట్లేదు. ఇంకా ఇటైతే కాదులే అని ఇంకా కిందికి పరుగు ఇంకా దగ్గర నుంచి అన్న చూద్దామని. ఇక్కడ డాన్స్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? రావణుడు అయితే రెడీగా ఉన్నాడు చనిపోవడానికి. ఇంకా రాముణ్ణి పిలిచాలి కదా. సో వెల్కమింగ్ డాన్స్ అన్నమాట రాముడికి. డాన్స్ అయితే చాలా బాగా చేశారు. నేనైతే వాళ్ళ చేతిలో పట్టుకునే అగ్గిరవ్వలేమో అనుకున్నాను ఫస్ట్. బట్ అవైతే అగ్గిరవ్వలు అయితే కాదు, ఒక ఫ్లవర్ బొకేలాగా ఉంది. ఇంకా ఇంత మంచిగా డాన్స్ చేశాక ఇంకా రాముడు రాకపోతే ఎలా, అందుకే రాముడు కూడా వచ్చేసాడు పల్లకి పైన చూడండి. ఇంకా రాముడు వచ్చేసాడు కదా. ఇంకా మంచిగా హారతిలాగా ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయినారు. ఇంకా పక్కకి పోయి మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతసేపు చాలా కష్టపడ్డారు. ఇంకా రావణుని దహనం చేయడానికి ఇంకా మొత్తం సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఇందాక వాళ్ళు డ్యాన్స్ చేసిన మ్యాట్స్ అవన్నీ తీసేస్తున్నారు కింద. జనం కూడా చాలా మందే వచ్చారు.
అందరి ఫేస్లు బాగా ఇంకా గ్లోయింగ్గా ఇంకా వెలిగిపోతున్నాయి. ఒక ఆమె అయితే నాకు చెయ్యి కూడా ఊపింది, హాయ్ చెప్తుంది వీడియో తీస్తున్నానని. అందరూ జై శ్రీరామ్ అంటూ బాగా అరుస్తున్నారు. ఆ బరెగొంతు ఎవరిదో అనుకోవద్దండి, నాదే. నా అలాగా ఫస్ట్ చూసేవాళ్ళు, ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, బాగా భక్తి ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒకటే ప్లేస్లో ఉన్నట్టుంది. ఇప్పుడే దాండియా నైట్ కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా శ్రీరాముడు వచ్చేసాడు కదా, ఇంకా యుద్ధం అనేది ప్రకటించేశారనమాట. ఇంకా వానర సైన్యం దాడి చేస్తుంది కదా, అలా ఇవి ఇంకా యారోస్తో మొత్తం అన్ని దాంట్లతో. సో వీళ్ళు కూడా అందుకే బాణాలు వదులుతున్నారు. నేను వీళ్ళు ఫస్ట్ బాణాలు వదలటం చూసి ఇంద్రనైనా వీరు ఒకటి కూడా గురి పెట్టి కొట్టట్లేదు అనుకేనా, బట్ తర్వాత అర్థమైంది. సో మనకి రాముడి బాణం ఒక్కటే రావణుని చంపుతుంది కదా, సో మిగతా వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా వేస్టే. సో అందుకే బాణాలు చూడండి, ఒకటి ఆయనకు దాకుతుంది, ఒకటి గాల్లోకి వెళ్తుంది, ఒకటి అటు సైడ్ వెళ్తుంది, ఒకటి పోదు. చూడండి ఒకసారి. పాపం వీళ్ళు బాణాలు వేస్తుంటే ఎక్కడెక్కడో పోతున్నాయని అక్కడ నిలబడిన ఆయన అయితే మైక్ పట్టుకొని సీదా అంటున్నాడు. అంటే గురి చూసి కొట్టండి అని మొత్తుకుంటున్నాడు వాళ్ళతో. బాగా గమనించండి, ఇప్పుడు రావణం నుంచి మంటలు వస్తాయి కింది నుంచి. నేను కూడా అనుకున్నా వీళ్ళు ఎప్పుడు బాలం మొదలేసినారు, ఎప్పుడు కాల్ చేసినారు, నేను మిస్ అయిపోయినారని బాధపడ్డా. బట్ నాకు తెలిసి అది రిమోట్ కంట్రోల్ అనుకుంటా. చూడండి ఇప్పుడు ఇంకా రావణ్ నుంచి మంటలు వచ్చేసినాయి కదా, ఇంకా అందరినీ దూరం జరగండి అని అందరు దొబ్బుతున్నారు వాళ్ళు అక్కడ ముందరున్న కమ్యూనిటీ వాళ్ళందరూ. కానీ మనోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు కూడా వెనుకలికి జరగట్లేదు. చూడండి ఒక్కొక్కరు ఫోన్లు, వీడియోలు, ఫోటోలు అన్నీ తీసుకుంటూ ఇంకా ముందరకు వస్తున్నారు, కానీ వెనుకలికి మాత్రం మేము పోము అంటున్నారు. ఇంకా లాస్ట్కి ఏం చేయలేక వాళ్ళు కూడా ఆపేసినారు, వెనుకలికి పోమని కూడా చెప్పట్లేదు. ఇంకా మీది సావండి అని వదిలేసినారు అందరినీ. చూడండి అక్కడ రావణ్ని రోప్స్తో పట్టుకొని బ్యాలెన్స్ చేసినారు స్ట్రైట్గా. ఎందుకు అలా పట్టుకున్నారు అంటే లాస్ట్ ఇయర్ కొన్ని ఇయర్స్ నుంచి అలా ఒక్కొక్కసారి పడిపోయి జనాలపైన చనిపోవడం జరుగుతుంది. సో అందుకు ముందరనే జాగ్రత్తగా పట్టుకున్నారు. అందుకే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా జరుగుతున్నప్పుడు కొంచెం దూరంగా ఉండి చూడడమే మేలు. ఎవరు ఏమి ఊరిగా చెప్పరు కదా వెనకలికి పోమని. చూడండి ఇప్పుడు చిన్నగా రోప్స్ని వదిలేస్తున్నారు. రావణుడు కింద పడ్డాడు అంటే ఇంకా చిన్నగా చనిపోతున్నాడు అని అర్థం. నిజంగా అంటేనే 1000 వాట్ల బల్బులు ముఖంలో వెలిగిపోతున్నాయి అంటుంటారు కదా, నిజంగా అంటేనే ఇక్కడ వీళ్ళ జనాల ముఖాలు చూస్తుంటే తెలుస్తుంది. చూడండి మీరు కూడా అందరు ఎంత సంతోషంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా రావణుడు ఎలా కలిపినాడని. రావణ్ లోపల మొత్తము బాణాలు, క్రాకర్స్ అన్నీ పెట్టేసినారు అనమాట. ఇంకా రావణుడు బాగా కాలాలి అని క్రాకర్స్ ఒకటి తర్వాత ఒకటి తెచ్చి వేస్తున్నారు. వన్స్ రావణుడు చనిపోయినాక ఏం జరిగింది, రాముడికి పట్టాభిషేకం చేశారు కదా, అందుకే ఇక్కడ ఈ రాముడిని కూడా పల్లెకిలో పట్టాభిషేకం చేయడానికి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ వీక్ గర్భా సెలబ్రేషన్ చేస్తున్నారు, అంటే దాండియా లాగా స్టిక్స్ పట్టుకొని ఆడతారు కదా, సో అందుకు. సో అప్పటికి టికెట్స్ ఇప్పుడే బుక్ చేసుకొని అని చెప్తున్నారు. మన దగ్గర అయితే పండగకి 1 రోజు 2 రోజుల నుంచే ప్రిపరేషన్ చేసుకుంటాం, బట్ ఇక్కడ చూడండి ఒకటేసారి ఇంకా 10 రోజుల ముందర నుంచే మొత్తము చెప్తున్నారు చాటింపులాగా. మొత్తము ఆర్డర్ చేసుకోండి, బుక్ చేసుకోండి అని. లేదు అంటే స్లాట్స్ దొరకవని అంటున్నారు, కానీ ఆ రోజుకి ఉంటాయి. డబ్బులు ఎవరు వద్దనుకుంటారు. మనోళ్ళు మాత్రం రావణుని ఎంత కాల్చినా సంతోషపడేటట్టు లేరు. అందుకే మళ్ళీ పెట్రోల్, కిరోసిన్ అన్నీ తెచ్చి మరీ పోసి ఇంకెక్కువ మంట తెప్పించి మరీ బూడిద చేసేస్తున్నారు. చూడండి రాముడిని టెంపుల్లోకి తీసుకెళ్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు ఇడికి రావడం ఫస్ట్ టైము, సో అందుకే అంతా కన్ఫ్యూజన్గా ఉంది నాకు కూడా, ఎటు వెళ్ళి ఏ దారికి వెళ్ళాలో. మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ భుజాల మీద ఎత్తుకొని చూపిస్తారు కదా, ఇక్కడ కూడా సేమ్ అందరు వాళ్ళ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని మరి రాముడిని చూపిస్తున్నారు. జనాలు ఇంకా పోయేవాళ్ళు పోతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఇంకా ఉండేవాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం కదా, ఇంకా చూసి వెళ్దామని అందరూ టెంపుల్లోకి వెళ్తున్నారు. లోపల మాత్రం జనాలు ఇసుక వేస్తే ఇసుక రాలినంత వరకు ఉన్నారు. ఒక్కొక్కరు తోసుకుంటూ మరీ ఉన్నారు. నడవడానికి కొంచెం కూడా స్పేస్ కూడా ఇవ్వట్లేదు. ఒక్కొక్కరు తోసుకొని మరీ
మనకి గుళ్ళో పాటలు పాడుకుంటూ అందరూ ఒక చోట జత అయి ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ముందర కూర్చుండిపోయారు. కూర్చుందామన్నా కొంచెం కూడా స్పేస్ లేదనమాట. ఇంకా అందరు దేవుళ్ళని ఒక చూపు ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాను. ఇంకా మన రాముడు అయితే ఇంకా పట్టాభిషేకంకి రెడీ అవుతున్నాడు. చూడండి అక్కడంతా. ఇప్పుడు టైం ఇంకా 10 o'clock అయింది. ఇంకా ఫుడ్ తిందామని ఇంకా బయటికి వచ్చేసాను. జనాలు మాత్రం ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నారు చూడండి. అన్నీ ఇక్కడైతే మొత్తం స్ట్రీట్ ఫుడ్ పెట్టేసినారు. పావు బాజీ, సమోసా, చాట్, వెజ్ బిర్యానీ, పానీపూరి అన్నీ పెట్టేసినారు. స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఇంకా మొత్తానికి ఆలోచించుకొని ఇంకా పావు బాజీ తీసుకున్నాను. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది అంటారు చూడండి, అది ఇదేనేమో. మంచిగా హాట్గా మంచిగా తిందాం అనుకుంటే బన్ను చల్లగా పావు బాజీ కర్రీ కూడా ఏదో కర్రీలాగా ఉంది. ఏమో తిన్నట్టయితే ఉంది, తినేసాను. ఇంకా మీకు కూడా ఫుడ్ ట్రక్స్ అని ఒక రౌండ్ వేసి చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఫుడ్ ట్రక్ అనమాట. ఇందాక చెప్పినాను కదా మన స్ట్రీట్ ఫుడ్ స్టైల్. నేను తీసుకున్న పావు బాజీ ఇక్కడే. ఇదైతే ఏదో చార్మినార్ ఎక్స్ప్రెస్ అంట. అబ్బా ఇక్కడ దోశలు అవన్నీ ఉన్నాయి. ఇంకా దోశలు అంటే ఇంకా వేడివేడిగా ఇంకా తెలుసు కదా, ఎంతోమందికి ఫేవరెట్. ఇంకొకటి ఇక్కడ బావర్చి ఉందనమాట. బావర్చి అంటే ఇంకా మన ఇండియాలో ఎంత ఫేమస్సో ఇదైతే ఫ్రాంచైజ్ ఏం కాదులేండి, సపరేట్గా పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి నేమ్ తీసుకొని. ఫుడ్ మాత్రం ఇక్కడున్న స్టేట్లో ఇదే బెస్ట్ అన్నమాట. చెప్పాను కదా దోశ చూసాక తినకుండా ఎవరు ఉంటారండి. అందుకే మంచిగా గీకారం దోశ తీసుకున్నాను. టేస్ట్ మాత్రం బాగుంది. ఫుడ్ తిన్నాక మంచిగా చాయ్ తాగుతా కిక్కే వేరు. నా అదృష్టానికి ఇక్కడ ఇరానీ చాయ్ కూడా దొరికింది. ఇంకేముంది లొట్టలేసుకుంటూ తాగేశాను ఉఫ్ ఉఫ్ అనుకుంటూ. దెబ్బకి నోరు కూడా కాలిపోయింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్. మన సైడ్ అంత కాకపోండి ఏదో కంత. ఒక సామెత ఉంటుంటది కదా అదృష్టం దురదృష్టం గురించి. దురదృష్టం దేంతోనో పోల్చి అదృష్టాన్ని ఆపగించుతో పోలుస్తారు. అట్లుంది ఇప్పుడు నా పరిస్థితి కూడా. ఇంటికి వెళ్దామని డెస్టినేషన్ పెట్టుకుంటే కార్లో ఛార్జింగ్ లేదు. ఇంకేముంది ఇంకా ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి పోయి ఛార్జింగ్ పెట్టుకున్నాము. 5 minutes అని చూపించింది. ఇంకా ఛార్జింగ్ ఎక్కేసింది. రిటర్న్ అవుతున్నాం. లోకల్ కదా మళ్ళీ ఛార్జింగ్ ఎందుకు అనుకుంటున్నారా, ఈ గుడి మేమున్న ప్లేస్లో లేదు, 70 kilometers అవతల ఉంది. సో అందుకే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అలానే పక్కన ఒక బెల్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఫ్యూచర్లో మీరు నా నుంచి ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో ఇక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడమా, లేదు అంటే కుకింగ్ ఆర్ డైలీ లైఫ్, సో మీరు అట్లా ఏమైనా చెప్తే సో నేను దానిపైన వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.